కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలాసార్లు ఈక్వేషన్స్ సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, 5x² - 3x - 2 = 0. సో మనం ఇక్కడ 5x² - 3x ఏ విధంగా రాసుకోవచ్చు, -5x + 2x - 2 = 0. సో ఇక్కడ -3x అవుతుంది, 5 × 2 -10x², మల్టిప్లై చేస్తే కూడా -10x² అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా 5x ఉంది కాబట్టి 5xని మనం కామన్ తీస్తే x - 1, ఇందులో 2 కామన్గా ఉంది కాబట్టి x - 1 = 0. ఈ రెండిట్లో x - 1 కామన్గా ఉంది కాబట్టి మనం వాటిని కామన్ తీస్తే ఏమొస్తుంది, 5x + 2 = 0. సో x - 1 = 0, దట్ ఈస్ నథింగ్ బట్ x = 1. 5x + 2 = 0. 5x = -2, x = -2/5. సో ఇవి కారణాంకాలు అనమాట. x = 1, x = -2/5. దీన్ని మనము చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది ఆల్జీబ్రాలో, ax² + bx + c = 0 ఫామ్లో ఉంది. a + b + c చేసినప్పుడు 0 అయితే వాటి కారణాంకాలు వచ్చేసి ఒకటి x = 1 అనేది డిఫాల్ట్గా వస్తుంది, అండ్ x = c/a అనేది వీటి కారణాంకాలు అవుతుందంట. దీనికి మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 5x² - 3x - 2 = 0. ఇక్కడ చూడండి మనకి ఏబిసి వాల్యూ ఏమున్నాయి, a = 5, b = -3, c = -2. ఈ మూడింటిని మనం a + b + c చేద్దాం. 5 + -3 + -2 ఏమవుతుంది, 5 + -3 - 2 -5 అవుతుంది. సో 5 - 5 = 0. ఇటువంటి కండిషన్లో మాత్రమే మనకి ఇది ఫార్ములా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కారణాంకాలు, ఈ ఈక్వేషన్కి కారణాంకాలు ఏమొస్తాయి, x = 1 అనేది వస్తుంది, అండ్ ఇంకొకటి వచ్చేసేసి x = c/a. c అంటే ఏముంది ఇక్కడ, -2. a అంటే ఏముంది, a = 5. సో -2/5. చూడండి ఇక్కడ కూడా మనకి ఏమొచ్చాయి, x = 1 అండ్ x = -2/5. సో ఈ విధంగా చాలా తక్కువ టైంలో మనం చేయొచ్చు.